రాయలసీమలో బల్జోళ్ళు అంటే ఇష్టం లేదు. సంవత్సరం కిందటే సజ్జల రామకృష్ణారెడ్డి గారితో బల్జలతో మీటింగ్ పెట్టినప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారిని అడిగాను, అయ్యా ఈ రాయలసీమలో మీరు బల్జలకు సర్పంచులు ఇవ్వలేదు, జెడ్పీటీసీలు ఎంపీటీసీలు మా వాళ్ళని ఎక్కడ ఇవ్వలేదు, ఏ విధంగా మిమ్మల్ని నమ్ముతారు అని చెప్పడంతో ఆయన కూడా క్లారిటీ చెప్పారు. మీరైతే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడుకి వేస్తారని మా అంచనా ఉంది. పవన్ కళ్యాణ్ వచ్చాడు కాబట్టి అతనికే సపోర్ట్ చేస్తారని అంచనా ఉంది. మీకైతే మేము అవకాశాలు మా పార్టీలో తక్కువ ఉంటాయని చెప్పి ఆ సంవత్సరం కిందటే ఆయన క్లారిటీ ఇవ్వడం జరిగింది. కానీ మా బల్జలు ఏమనుకుంటారంటే ఏదో వైసీపీ చేస్తాదని అనుకునే బాల్లో ఏదో చిన్న చిన్న ఎక్కడెక్కడ ఉంటే ఒక డైరెక్టర్ ఒకటో రెండు డైరెక్టర్లు చిన్న చిన్న పోస్టులు ఇచ్చేసి బల్జలను మబ్బు పెట్టి ఈరోజు మీరు చూశారు పవన్ కళ్యాణ్ బల్జలతో తిట్టిస్తారు. మిగతా ఎవరు చూసినా బల్జలను తిట్టిస్తారు. ఆ విధంగా చేయడం జరిగింది. ఈ ప్రభుత్వము ఒక్కరు కానీ బల్జలు సీటు ఇవ్వలేదు. కాబట్టి ఈ రాయలసీమలో తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా క్లీన్ స్లీప్ అవుతుంది. ఎందుకంటే మీరు చూశారు అనంతపురం డిస్టికే కాదు కడప డిస్టిక్ లో కానీ అధికంగా తెలుగుదేశం పార్టీకి వేస్తారు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని ఈ 74 సీట్లలో ఒక్క సీటు కానీ పోకుండా తెలుగుదేశం పార్టీని గెలిపించుకునే బాధ్యత బల్జలు తీసుకుంటారని నేను తెలియజేసుకుంటున్నాను.